హల్లెలూయా. ఇది నా వాక్యము. 18వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. హల్లెలూయా. లోకంలో 2 వర్గములు బహుబలంగా పనిచేస్తుంటాయి. ఒకటి చీకటి, రెండోది వెలుగు. ఎప్పుడైతే చీకటిలో కుటుంబాలు ఉన్నాయో ఆ చీకటిలో అపాయం ఉంటుంది. చీకటిలో ఎవరికైనా అపాయమే ఉంటుంది. చీకటిలోని ఎవరైనా వెళ్తున్నారనుకోండి, తడుగులాడుకుంటా చూసుకుంటా జాగ్రత్తగా అడుగులేస్తుంటారు. ఎందుకంటే చీకటిలో ప్రమాదం ఉంది, అపాయం ఉంది. అందుకే దేవుడు వెలుగుగా వచ్చాడు. హల్లెలూయా. నిజమైన వెలుగును అన్నారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడే అన్నాడు. కాబట్టి ఈ వెలుగులోనికి ఎందరైతే చీకటిలోంచి వెలుగులోనికి వస్తారో దేవుడు వెంటనే వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇశ్రాయేలు రాజైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీ కుడి ప్రక్కన ఉన్నాడు, నీ యొక్క ఎడం ప్రక్కన ఉన్నాడు, నీ వెనకాల ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు. ఎందుకు? నీకు అపాయం సంభవింపదు. ఏదైతే చీకటి బ్రతుకులో ఉన్న అపాయానికి నువ్వు భయపడ్డావో ఆ అపాయం ఇక్కడ సంభవింపదు. ఎందుకు? దేవుడే నీకు తోడై ఉన్నాడు, దేవుడే నీకు నీడగా ఉన్నాడు, దేవుడే తన యొక్క హస్తాన్ని నీ మీద ఉంచాడు. అందుకని ఇక్కడ మీకు అపాయము సంభవింపదు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించును కాక.